3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం. 3 ప్రాంతాలు డెవలప్ చేయాలి అనేదాన్ని ఆ పల్లవి అందుకున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉద్యమంలో పాల్గొన్నారు, పాదయాత్రలు చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి తండ్రి సమానం ఈ రాష్ట్ర ప్రజలకి. ఏంటి మీ సమస్య అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేయటం కానీ, లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి నేను చేయాలనుకుంటున్న డెవలప్మెంట్ ఇది అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి కనీసం ఒక్క మనిషిని కూడా వాళ్ళ దగ్గరికి పంపించడం కానీ, ఆ కమిటీని ఒక్కసారి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యే ప్రయత్నం జరగకపోవటాన్ని ప్రజాస్వామ్యంలో ఎలా చూడాలి? సార్, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఆ విధంగానే మీరు అన్నట్టుగా అమరావతి గారే రాజధాని. ఆ రోజు ఏమి అమరావతి రాజధాని కాదని ఎవరని చెప్పారు? అమరావతి రాజధాని కాదని ఆ రోజు ఎవరూ చెప్పలేదు, మేము గారే చెప్పలేదు. కానీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి 3 ప్రాంతాలు, వైజాగ్లో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలులో కానివ్వండి, ఈ విధంగా పెడదామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. సరే, ఆ రోజు ప్రజా వ్యతిరేకంగా డెఫినెట్గా అందరూ వచ్చారు, బయటకు వచ్చారు. దానికి అనుగుణంగా సరే అది గారు ఒక రీజన్ అని చెప్పని అనుకుంటే మొన్న ఎలక్షన్లో డెఫినెట్గా మేము అందరం గారు నష్టపోయాం. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే, నేను మీ ఇప్పుడు చెప్పిన అమరావతి క్యాపిటల్, ఎవరు కాదంట్లా. కానీ డెవలప్మెంట్ అనేది విజయవాడ నుంచి అమరావతి క్యాపిటల్ అనేది ఏ క్యాపిటల్? ఒకటే క్యాపిటల్. అమరావతి మా క్యాపిటల్. మా పార్టీ స్టాండ్ అంటే ఎటువంటి డీవియేషన్ గారు ఏం లేదు. ఒకటే క్యాపిటల్, అమరావతి క్యాపిటల్. కానీ మాది ఎక్కువ విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో డెవలప్ చేయాలనేది మేమందరం కోరుకుంటున్నాం. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా ప్రత్యేకమైన శ్రద్ధ గారు ఈ 2 మధ్య ఉంటుంది. రాజకీయాల్లో హింసకు తావు ఉందని మీరు భావిస్తున్నారా? లేదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎటువంటి హింసకి తావు లేదా? ఎక్కడా లేదే. పార్టీ ఆఫీస్కి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, ఆ దాడి వెనుక మీరున్నారని మీ అనుచరులు, మీ ప్రధాన అనుచరులు అక్కడ తచ్చాడినట్టు సీసీ ఫుటేజ్లో ఉంది. దాన్ని ఏమంటారు? ఉందని చెప్పని అనుకుంటే కేసు పెట్టారు, సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చారు, ఇంక అయిపోయింది కదా. ఇంక దాంట్లో ఏముంది? మీరు సుప్రీంకోర్టు వరకు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి బెయిల్ తీసుకోవటం, సుప్రీంకోర్టు వరకు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకునే అంత సుదీర్ఘ ప్రాసెస్లో మిమ్మల్ని టచ్ చేయలేదంటే మీ పేరు రెడ్ బుక్లో లేనట్టేనా? సార్, రెడ్ బుక్లో పేరు ఉందా లేదా అనేది నాకు తెలియదు. మరి ఆయన ఏం రాస్తున్నారో నేనే చూడలేదు కదా. మీ దాంట్లో ఆ రోజు తెలుగుదేశం కాదు సార్. ఒకటి సార్, రెడ్ బుక్లో ఉంటే చట్టం దాని ప్రకారం, రెడ్ బుక్ ప్రకారం చట్టం నడవదు కదా. నేను తప్పు చేశాను అనుకోండి, సుప్రీంకోర్టులో నాకేం వచ్చేది? నేను తప్పు చేయలేదని చెప్పని సుప్రీంకోర్టు వారు గారు భావించారు కాబట్టి నాకు బెయిల్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఎమ్మటే కాదు కదా, కూటమి ప్రభుత్వం వచ్చి హైకోర్టులో ఇచ్చారు. చాలా రోజులు హైకోర్టులో మేము వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. హైకోర్టులో దాదాపుగా 4-5 months నడిచింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా హైకోర్టులోనే నడిచింది. హైకోర్టులో వాళ్ళు డినై చేశారు. పౌరుడిగా నాకు సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కు ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టు కాదరా, ఇది వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి అన్నారు, బెయిల్ ఇచ్చారు. ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీదకి దాడిని మీరు ప్రస్తుతం పరిణతి చెందిన రాజకీయ నాయకుడి స్థాయిలో సమర్థిస్తున్నారా? అది తప్పు అనే భావన, పొరపాటు జరిగిందంటారా? సార్, దీంట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బోసడిక్కే అని తిడతాం మీరు సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? ఆ తిట్టడం సమర్థనీయం కాకపోయినప్పటికీ కూడా దానికి ఆన్సరు ఒకసారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రి స్థాయిని బోసడికే అంటే దాని అర్థం తెలుగులో నేను చెప్పలేను. ఆ విషయం మీకు తెలిసి ఏంటో అర్థం. అలాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తిడితే మరి ఎల్లినాళ్ళకి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఏం ఆవేశం వచ్చిందో, ఏం కోపం వచ్చిందో
మరి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేయాలి. తిట్టడం తప్పు అనే భావంలో మీరు ఉన్నప్పుడు దానికి రియాక్షన్ విధ్వంసం, పట్టాభింటి మీదకి వెళ్ళి దాడి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, బేభత్సం చేయటం, ఒక పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయటం అనేదాన్ని బోసడీకే లేదా అంతకంటే పెద్ద పదాలు తిట్టడం అనేదానికి రియాక్షన్ వైసీపీ విధానం ఇదేనంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఆ వ్యక్తి అలా తిట్టారో దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు మనుషుల్లో కొంతమంది ఉంటారు. నాకేం ఆవేశం లేదు, నేనే ఆవేశపడిన కాదు, కానీ ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టంగా ప్రేమించే వాళ్ళు డెఫినెట్గా ఆవేశపడి ఉండొచ్చేమో ఆ నిమిషంలో. ఇప్పుడు మీరును ఇంకొక వ్యక్తి ఎప్పుడన్నా మాట పెరిగి నేను అరుచుకున్నారు అనుకోండి, నన్ను తిట్టారు కాబట్టి నేను అయినా గాంధీ మహాత్ములాగా నేను కాముగా ఉండాలని చెప్పని కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండలేరు. వేరు పార్టీ మెకానిజం, కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళు వెళ్ళినది వ్యక్తులే, పార్టీ ఏం పంపించలేదే వాళ్ళని. పార్టీ పంపించకపోతే ఇప్పుడు ఎవరైతే మీ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్, మీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీ పార్టీ ఇన్ఛార్జ్, మీ సెంట్రల్ కార్యాలయం ఇన్ఛార్జ్, ఆయన నాయకుడు, ఆయన మామూలుగా ఆయన ఇన్ఛార్జ్ ఎవరు? మా ఇన్ఛార్జ్ ఎవరు? మీ ఇన్ఛార్జ్ ఎవరైతే దీంట్లో ప్రధాన రోల్ పోషించారో, తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేయటానికి ప్రధాన కారకుడు ఎవరైతే ఆ గ్యాంగ్ని అసలు ఎవరు లేరు రన్ చేశారు, ఆయనే కదా. ఎవరు ఏదో ఆర్గనైజేషన్గా చెయ్యాలి, ఇది చేయాలని చెప్పి ఎవరు అసలు ఏమి చేయాలి. ఆ మాటకి కొంతమందికి కోపం వచ్చింది, కోపం వచ్చిన వాళ్ళు వెళ్ళారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ నాయకుడు చంద్రబాబు గారిని కాల్చిపడేయాలి, ఉరిదీయాలి అన్నారు. 2 రోజుల క్రితం బుద్ధుందా, నువ్వు మనిషివేనా అని కూడా అన్నారు. గతంలో డీజీపీగా పనిచేసినటువంటి గౌతమ్ సవాంగ్ చెప్పు వేయటం కూడా నిరసన తెలపటం అనేదాన్ని మీ వర్ణన. మొన్న డీజీపీ గారిని, మా నాయకుల్ని, కార్యకర్తల్ని రోడ్డు మీద కొట్టుకుని తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవని చెప్పని నవ్వితే మరి మీలాంటి వాళ్ళు ఎందుకు, ఎవరికి అలాంటి తప్పు భారతదేశంలో అలాంటి తప్పు అని చెప్పిన ఆ రోజు ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేకపోతున్నారు? రప్ప అనే నినాదాన్ని అదొక జై శ్రీరామ్ లాగా మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మా అడ్డొస్తే మనల్ని ఎవరు ఆపేది, లేకపోతే అడ్డొస్తే తొక్కి పారేస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారి డైలాగులు, బాలకృష్ణ డైలాగులు పెట్టినప్పుడు ఆ రోజు మీరందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు? అన్ని ఆ రోజు ఆ డైలాగులు, అది సినిమా డైలాగ్, ఇది సినిమా డైలాగ్ అనేది ఇది సినిమా డైలాగ్ కంక్లూజన్. కానీ ఇది సినిమా డైలాగ్ అనేది ఆ రోజు మనల్ని ఎవరు ఆపేదని చెప్పని బ్యానర్లో, బైకుల మీద పోస్టర్లో పెట్టుకుని అన్ని ఇది చేసినప్పుడు మాట్లాడింది మీరు. ఈ రోజు ఏదేదో పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినారని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? అడ్డొస్తే తొక్కు పరేస్తా నా కొరక అని చెప్పని బాలకృష్ణ డైలాగ్ పెట్టింది మీరు. ఈ రోజు రప్ప అని చెప్పండి అదేదో పుష్ప సినిమాలు మళ్ళీ ఇంకో డైలాగ్ పెట్టుకుని ఈ రోజు మీరు ఎందుకు ఆ రోజు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు? చేతిలో కత్తులు, యువత చేతిలో కత్తులు ఎవరి చేతుల్లో కత్తుల్లో లేవు, అది బ్యానర్ ఉంది, దాని మీరు కత్తి అనుకుంటున్నారు. విజువల్స్లో యువత చేతిలో కత్తులు పెట్టుకుని రప్ప అని చెప్పేసి కత్తులు చూపిస్తూ ఆఖరికి సుదీర్ఘకాలం తర్వాత సిబిఐ కోర్టుకి మీ నాయకుడు మొన్న వెళ్ళినప్పుడు వాయిదాకు కూడా కోర్టు ముందు కూడా రప్ప ప్లకార్డులు పట్టుకొని అంటాం. దాన్ని ఒకసారి రప్ప లేకపోతే ఏదో మేము చేస్తామని చెప్పని దాన్ని ఎవరు గారు సమర్థించరు. కానీ ఒకటి, అది సినిమా డైలాగు అది పెట్టుకున్నారు. అంతకుముందు నేను చెప్తున్నాను కదా, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది మనల్ని ఎవరు రాపేదని చెప్పని డైలాగ్ పెట్టినప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్, ఆ రోజు అది ఇది తప్పైతే అది తప్పే. మీరు 5 సంవత్సరాలు రాజ్యాధికారంలో ఒక బాధ్యతాయుతమైన పార్టీని నడుపుతూ ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా అప్పటికి ప్రతిపక్ష నాయకుడిగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా గతంలో 5 సంవత్సరాలు అధికారం అనుభవించిన పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుందా? అధికారంలోకి రాని ఒక జనసేనకు సంబంధించిన జనసేన నాయకుడు ఇట్సెల్ఫ్ ఒక సినిమా హీరో, ఆ సినిమా డైలాగ్కి ప్రస్తుతం రప్ప అని చెప్పేసి పొట్టేళ్ళు తర నరకటం, మీ నాయకుడికి రక్తాభిషేకం చేయటాన్ని ఒకే రకంగా ఎలా చూడాలి? అంటే బాధ్యత మీకు ఎక్కువ బాధ్యత కదా. దీంట్లో 2 నష్టం మీకే కదండి. సరే ఒకటి, రప్ప వల్ల నష్టాలు ఏమి జరగవు, లాభాలు ఎవరికి ఏం జరగవు. అదేంటంటే ఒక సినిమా డైలాగు వాళ్ళెవరో అభిమానం కొద్దు పెట్టుకున్నారు. బాధ్యతగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి మేము
ప్రజలతో కలిసి పనిచేస్తుంది, అది మా బాధ్యత, అది మా బాధ్యత. సరే ఈ రప్పాలు అంటారా, ఏదో వాళ్ళు ఎవరో అభిమానంగా పెట్టుకున్నారు, సినిమా డైలాగు పెట్టుకున్నారు, మేమేమి ఎక్కడ దాన్ని ఏం ప్రోత్సహించట్లేదే, ఎవరైనా చెప్పినా తప్పే అని చెప్పని మా దృష్టికి వస్తే మేమే ఖండిస్తున్నాం తప్పని. కానీ నేను చెప్పేది గత 5 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళు ప్రతిపక్షమేగా, 23 తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం, మీరు ఇందాక అన్నారు కదా 11 స్థానాలే మీకు వచ్చినాయి అని చెప్పని. ఆ రోజు తెలుగుదేశానికి 23 స్థానాలే వచ్చినప్పుడు తెలుగుదేశానికి మీరే నేనంట్లా మీరు మమ్మల్ని ఏమన్నారు, కాదు సార్ మీరు మమ్మల్ని ఏమన్నారు, 11 స్థానాలు ప్రతిపక్ష హోదాగా రాని మీకు అన్నప్పుడు 23 స్థానాలు వచ్చిన ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చిన వాళ్ళు ఏంటి తొక్కేస్తాం అని చెప్పినారు బాలకృష్ణ గారు, అడ్డొస్తే తొక్కేస్తాం నారదేస్తాం అని చెప్పిన బాలకృష్ణ గారు డైలాగ్ పెట్టినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు?